హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. ఆ కథ ఏమిటి అంటే, సూర్య అనే ఒక వ్యక్తి తను బిజినెస్‌లో లాస్ అవ్వడం వల్ల అప్పుల పాలవుతాడు. అప్పుడతను ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత అతని మనస్సు, శరీరం ఎలా స్పందించాయో చూద్దాం. జీవితం ఎప్పుడూ బయట కనిపించేలా ఉండదు. నవ్వు వెనక నిశ్శబ్దం ఉంటుంది. బలంగా కనిపించే మనిషి లోపల ఒక అలసిపోయిన మనసు ఉంటుంది. ఈ కథ ఒక మనిషి గురించి కాదు, ఒక మనసు, ఒక శరీరం మధ్య నిశ్శబ్దంగా జరిగిన సంభాషణ గురించి. ఈరోజు మీరు వినబోతున్నది ఒక మరణ కథ కాదు, ఒక బతికిన మనసు కథ. ప్రతి కుటుంబంలోనూ బాధను మౌనంగా భరించే ఒక మనిషి ఉంటాడు. తన బాధను ఎవ్వరికీ చెప్పుకోడు, తన అలసటను ఎవరికీ చూపించడు, కానీ అన్నీ మోస్తూ ఉంటాడు. ఈ కథ అలాంటి ఒక మనిషి లోపల ఒక రాత్రి జరిగిన పోరాటం. మనసు మాట్లాడింది, శరీరం విన్నది. శరీరం చెప్పింది, మనస్సు ఓకే అన్నది. ఒక మనిషి చనిపోవాలని కాదు, ఈ బాధ ఆగాలని కోరుకున్నాడు. ఆ క్షణంలో అతని మనసు, శరీరం వేరువేరుగా మాట్లాడుకున్నాయి. ఆ సంభాషణే ఈ కథ. ఒక మనిషి గురించి కాదు, ఒక మనసు, ఒక శరీరం మధ్య జరిగిన నిశ్శబ్ద యుద్ధం గురించి. మీరు ఎప్పుడైనా విన్నారా? మనసు కలత చెందితే మందిమ్మని మరణాన్ని అడగొద్దు అనేది. ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు, కానీ ఇప్పుడు వినబోతున్నారు. అసలు సంతోషంగా ఉన్న జీవితం ఎందుకు మారిపోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య ఈ పేరు విన్నప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా ఏమీ గుర్తుకురాదు. ఎందుకంటే అతను ప్రత్యేకంగా కనిపించాలనుకున్న మనిషి కాదు. బతకాలని, తన వాళ్లను బాగుండాలనుకున్న సాధారణ మధ్యతరగతి మనిషి మాత్రమే. అతని వయసు 45 సంవత్సరాలు. జుట్టు కొంచెం ఇప్పుడిప్పుడే తెల్లబడుతుంది. ముఖంలో బాధ్యతల గీతలు, కళ్ళల్లో మాత్రం ఇంకా జీవితం మీద నమ్మకం. 2 ఏళ్ల క్రితం వరకు సూర్య జీవితం చాలామందికి అసూయ కలిగించేలా ఉండేది. పెద్ద బంగ్లా కాదు, కానీ అద్దె ఇంట్లో ఉండే అవసరం లేదు. అది అతని సొంత ఇల్లు అని చెప్పుకునేంత సాధారణమైన ఇల్లు. లగ్జరీ కారు కాదు, కానీ కుటుంబం మొత్తం కూర్చొని బయటకు వెళ్ళగలిగే కారు. పెద్ద కార్పొరేట్ బిజినెస్ కాదు, కానీ తన మీద, తన పని మీద నమ్మకం కలిగించేంత సొంత వ్యాపారం. సూర్య చాలాసార్లు అనుకున్నాడు, ఇంతకంటే ఏం కావాలి అని. భార్య అతని జీవితంలో అతి పెద్ద బలం. అతను అలసిపోయి ఇంటికి వస్తే మాటలు అవసరం లేని అర్థం. అమ్మ ఆ ఇంటికి మూలస్తంభం. అత్తా కోడళ్ళు అనిపించని బంధం అత్తాకోడళ్ళది. భార్యతో కలిసి నవ్వుతూ, కలిసి వంట చేస్తూ ఆ ఇంట్లో గొడవలకు చోటివ్వని మనిషి సూర్య అమ్మ. సూర్యకు 2 పిల్లలు. బాబు 6వ తరగతి, పాప 3వ తరగతి. వాళ్ళ స్కూల్ బ్యాగులు సూర్య భుజాల మీద పెట్టిన బాధ్యతలు కాదు, అవి అతనికి జీవితం మీద ఆశ ఇచ్చే కలల బరువు. రాత్రిళ్ళు భోజనం తర్వాత అందరూ కలిసి టీవీ ముందు కూర్చునే ఆ క్షణాలు సూర్యకు నిజమైన సంపద అనిపిస్తాయి. అతని జీవితంలో ఏమీ లోటు అనిపించదు. అందుకే అతను ఒక విషయం మర్చిపోయాడు. జీవితం సంతోషంగా ఉన్నప్పుడు మనిషి జాగ్రత్తగా ఉండడు. అదే ఈరోజు జరిగింది. బిజినెస్ పార్ట్నర్, చాలా సంవత్సరాల పరిచయం, నమ్మకం ఉన్న మనిషి. అతను చేసిన ఒక చిన్న పొరపాటు చిన్నదే, కానీ అప్పులు ఎప్పుడూ చిన్నగా ఉండవు. ఒక అప్పు మరో అప్పుకు దారితీస్తుంది, మరోది ఇంకో దానికి. అలాగే సూర్య అప్పులకు మొదట భయపడలేదు. సెట్ చేసుకుందాం అనుకున్నాడు. బిజినెస్ అంటే ఇదే, బిజినెస్ అంటే ఇంతే అని కూడా అనుకున్నాడు. కానీ కాలం ఆగలేదు. అప్పులు పెరిగాయి, బిజినెస్ నిలబడలేదు. 2 సంవత్సరాలు సూర్య జీవితంలో అతి పొడవైన సంవత్సరాలు అవి. అతను నవ్వాడు, కానీ అది అలవాటుగా నవ్వడం కాదు. అతను మాట్లాడుతున్నాడు, కానీ తన బాధని దాచుకొని. ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. తన గుండె లోపల రోజు ఎంత భయం పట్టుకుందో. అమ్మ ముందు బలంగా ఉండాలి, భార్య ముందు నమ్మకం చూపాలి, పిల్లల ముందు హీరోగా ఉంటున్నాడు. మగాడి జీవితం అంటే అది కూడా ఒక రకమైన మౌన యుద్ధమే. ఈ 2 సంవత్సరాల్లో సూర్య ఇంకో పని చేశాడు. అదేమిటంటే, ఎవరికీ చెప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా, లెక్కలతో సహా. నేను లేకపోయినా నా కుటుంబం, నా వాళ్ళు బ్రతకాలి.
నా పిల్లలకు ఏ లోటు జరగకూడదు అనే ఒక్క ఆలోచనతో ఎవరికీ చెప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. అది అప్పటికీ అతనికి కూడా భయంకరంగా అనిపించలేదు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఆలోచనలో వింతైన స్పష్టత వచ్చింది. బిజినెస్ ఇంకా అప్పుల్లోనే ఉంది. వెనక్కి వచ్చే దారి కనిపించటం లేదు. ఒక రాత్రి అందరూ నిద్రపోయారు. ఇల్లు మౌనంగా ఉంది. కానీ సూర్య లోపల మాత్రం గందరగోళం. అతను కూర్చుని ఆలోచిస్తున్నాడు. నేను బ్రతికి ఉంటే ఈ అప్పులు నన్ను వదలవు. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా కష్టాల్లోకి నెట్టుతాయి. అతని గొంతు మూగపోయింది. నేను చనిపోతే నాకు ఇష్టం ఉండదు. కానీ నా వాళ్లకు మాత్రం ఒక భద్రత ఉంటుంది. ఇది కోరిక కాదు, ఇది బాధతో తీసుకున్న నిర్ణయం. ఆ క్షణంలో సూర్య తనను తాను అడిగాడు, నేను నిజంగా జీవితం వదిలేయాలి అని అనుకుంటున్నానా, లేక నా వాళ్లను కాపాడాలి అనుకుంటున్నానా అని. అప్పుడే అతని లోపల మొదటిసారి స్పష్టంగా మనసు, శరీరం వేర్వేరుగా మాట్లాడడం మొదలైంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. సూర్య మనసుకు, శరీరానికి జరిగే నిశ్శబ్ద యుద్ధం. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉన్నారు. కానీ సూర్యలో నిద్ర అనే పదానికి అర్థమే లేదు. గడియారం టిక్ టిక్ మంటూ నడుస్తుంది. ప్రతి సెకను అతను గుండె మీద పడుతున్నట్లు అనిపిస్తుంది. అతను కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆలోచనలు ఆగలేదు. అప్పుడే తనలో 2 స్వరాలు ఉన్నాయని అతనికి తొలిసారి స్పష్టంగా అనిపించింది. ఒకటి మనసు, మరొకటి శరీరం. ఇప్పటి వరకు 2 కలిసే మాట్లాడాయి. ఇప్పుడు మాత్రం వేర్వేరుగా మాట్లాడుతున్నాయి. ముందుగా మనస్సు మాట్లాడింది. ఎందుకు ఈరోజు మరణం నాకు ఇంత దగ్గరగా అనిపిస్తుంది? ఇంకా ఎంతకాలం ఈ బాధను భరించాలి? సూర్య గుండెల్లో ఏదో పగిలినట్లయింది. నేను ఎవరికీ చెప్పలేని ఈ బాధ నాకు మాత్రమే తెలుస్తుంది. బహుశా మనస్సు ముక్కలవడం అంటే ఇలా ఉంటుందని నాకు తెలియదు. అతను తన గుండె మీద చెయ్యి పెట్టుకున్నాడు. బహుశా దీనినే గుండెకోత అంటారేమో. మనసు కొనసాగించింది. బాధ అనేది మనసుకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరూ చూడలేరు, ఎవరూ తాకలేరు. కానీ ఇది రోజూ నన్ను తినేస్తుంది. అతని కళ్ళ నుంచి నీళ్లు రాలేదు. కానీ లోపల మాత్రం ఏదో విరిగిపోతున్న శబ్దం. ఈ బాధను భరించలేకే నేను నీ మరణాన్ని కోరుకుంటున్నాను అని మనసు చెబుతోంది. అప్పుడే శరీరం స్పందించింది. చాలా మెల్లగా, చాలా నిశ్శబ్దంగా. నీవు బాధపడుతున్నావని నాకు తెలుసు. సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ప్రతి రాత్రి నీ గుండె వేగం నాకు వినిపిస్తుంది. నీ శ్వాస బరువెక్కినప్పుడు నాకు తెలుస్తుంది. శరీరం కొనసాగిస్తుంది. కానీ నీవు ఇంకా బ్రతికే ఉన్నావనే ఒక్క కారణం తెలుసా? మనసు, శరీరం చెప్పే మాటలను మౌనంగా వింటోంది. నీవు బాధపడుతున్నా జీవించాలనే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి. అప్పుడు మనసు చిరాకు పడింది. ప్రయత్నమా? ఇది ప్రయత్నమా? రోజూ చచ్చిపోతున్నట్లు ఉంది అని చెప్పింది మనసు. శరీరం ఆగలేదు. రోజూ లేచావు, రోజూ పనికి వెళ్ళావు, రోజూ కుటుంబం ముందు బలంగా నిలబడుతున్నావు. అది ప్రయత్నం కాకపోతే ఇంకేమిటి? మనస్సు తిరిగి ప్రశ్నించింది. కానీ చివరికి ఏమవుతుంది? అప్పులు తీరవు, బిజినెస్ నిలబడదు. నేను బ్రతికుంటే నా వాళ్ళందరూ నాతో పాటు కష్టపడతారు. అతని స్వరం వణికింది. నేను లేకపోతే మాత్రం వాళ్లకు భద్రత ఉంటుంది. అది తప్ప? శరీరం మళ్ళీ మనస్సును ప్రశ్నించింది. ఈసారి నిజంగానే నీవు చనిపోతే వాళ్లకు శాంతి దొరుకుతుందా? మనస్సు ఆగిపోయింది. శరీరం మరణించినంత మాత్రాన మనస్సుకు శాంతి లభిస్తుందని నీకు నమ్మకం ఉందా? మనస్సు 2 నిమిషాలు మౌనంగా ఉంది. నీవు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనస్సుల్లో ఏమీ మిగులుతుంది? డబ్బా? లేక నీవు లేని ఖాళీనా? సూర్య లోపల తుఫాను మొదలైంది. సూర్య తలపట్టుకున్నాడు. నన్ను ఇంకెంతకాలం బతకమంటావు? కానీ నాకు శక్తి లేదు. అప్పుడు శరీరం నెమ్మదిగా చెప్పింది. శక్తి లేకపోవడం ఓడిపోవడం కాదు. మనసు అలసిపోయినప్పుడు సహాయం అడగడం మరణాన్ని కోరడం కన్నా ఎక్కువ ధైర్యమే. మనస్సు కసిగా నవ్వింది. సహాయం ఎవరి దగ్గర? నేను చెబితే అమ్మ బాధపడుతుంది. భార్యకు చెబితే ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. పిల్లలు? సూర్య గొంతు ఆగిపోయింది. వాళ్ల ముందు నేనొక హీరోని. శరీరం చివరి మాట చెప్పింది. హీరోలా ఉండాల్సిన అవసరం లేదు. మనిషిలా ఉండటమే చాలు. నీ బాధను దాచడం వల్ల వాళ్ళు బతకరు. నీ బాధను పంచుకుంటే వాళ్ళు నీతో కలిసి దాన్ని మోస్తారు.
సూర్య కళ్ళు తెరిచాడు. మరణం ఇంకా అతనికి ఆకర్షణగా అనిపిస్తుంది. కానీ మొదటిసారి అది ఒక్కటే పరిష్కారం కాదేమో అనే సందేహం పుట్టింది. మనసు ఇంకా బాధలోనే ఉంది. కానీ శరీరం ఇంకా పోరాడుతోంది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. నేను లేకపోతే నా కుటుంబం నిజంగా బాగుంటుందా అనే ఆలోచనలో పడ్డాడు సూర్య. సూర్య కళ్ళను తెరిచి చీకట్లోకి చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో కూడా అతనికి కొన్ని శబ్దాలు వినిపించాయి. అవి అప్పుడు జరుగుతున్నవి కాదు, గతం నుంచి వచ్చిన జ్ఞాపకాలు. మొదట అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చిన్నగా దగ్గుతోంది. పక్క గదిలో నిద్రపోతున్నా ఆ శబ్దం సూర్య చెవులకు బలంగా వినిపించింది. అతనికి ఒక పాత రోజు గుర్తొచ్చింది. చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు అమ్మ రాత్రంతా నిద్రపోకుండా తన దగ్గరే కూర్చున్న రోజులు. నువ్వు బాగుంటే చాలురా నాయనా అని చెప్పిన ఆ స్వరం సూర్య మనసును కదిలించింది. నేను లేకపోతే ఆమె ఎలా ఉంటుంది? నేను లేకపోతే అమ్మ ఎలా జీవిస్తుంది? మనస్సు వెంటనే సమాధానం చెప్పింది, డబ్బుతో బ్రతకగలదు అని. కాని శరీరం అడిగింది, డబ్బుతో కొడుకు ఖాళీని ఎవరైనా పూడ్చగలరా అని. సూర్య గుండె బిగుసుకుంది. తర్వాత గుర్తొచ్చింది భార్య. అతను ఇంటికి అలసిపోయి వచ్చిన ఒక సాయంత్రం ఏమీ మాట్లాడకుండా చాయ్ చేతిలో పెట్టేది. ఈరోజు చాలా అలసిపోయినట్టున్నావు అని మెల్లగా చెప్పింది. అది ప్రశ్న కాదు, అది తనను అర్థం చేసుకోవడం. ఎన్ని మాటలు అవసరం లేని అర్థం అది. సూర్య ఆలోచించాడు, నేను లేకపోతే ఆమె బలంగా ఉంటుందా? మనస్సు వెంటనే లెక్కలు చెప్పింది. ఇన్సూరెన్స్ ఉంది కదా అని. శరీరం నిశ్శబ్దంగా అడిగింది, ఆమె ఏ భుజంపై తలపెట్టి ఏడుస్తుంది? ఆ చోటు ఎక్కడ ఉంటుంది అని. ఆ ప్రశ్నకు సూర్య దగ్గర సమాధానం లేదు. ఇక ఇద్దరు పిల్లలు? అక్కడే అతని గుండె పూర్తిగా బలహీనమైపోయింది. బాబు హోంవర్క్ అర్థం కాక నాన్న అని పిలిచే స్వరం. పాప స్కూల్ నుంచి వచ్చి నాన్న నన్ను ఎత్తుకో అని అడిగే ముద్దు ముద్దు మాటలు. సూర్య కళ్ళు మూసుకున్నాడు. నేను లేకపోతే అతని మనసు ఆ వాక్యం కూడా పూర్తి చెయ్యలేకపోయింది. శరీరం మాత్రమే అడిగింది, వాళ్ళ జీవితంలో నాన్న అనే మాట ఒక ఫోటోగా మిగిలిపోవాలా? సూర్య శ్వాస బరువెక్కింది. మనసు ఇంకా వదల్లేదు. వాళ్ళ బాధ ఇప్పటిదే, కానీ అప్పుల బాధ రోజూ ఉంటుంది. నేను బ్రతికుంటే ఈ కుటుంబం మొత్తం నా వెంట మునిగిపోతుంది. నేను లేకపోతే వాళ్లకు కనీసం ఒక భద్రత ఉంటుంది అని. ఇది ప్రేమలా వినిపించినా లోపల అది తనను తాను త్యాగం చేసుకునే బలహీనత. శరీరం ఒక నిజం చెప్పింది. శరీరం ఈసారి చాలా స్పష్టంగా మాట్లాడింది. నీవు పోతే వాళ్ళు అప్పుల నుంచి బయటపడవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. నాన్న ఎందుకు వెళ్ళిపోయాడు? మేము అతనికి అవసరం లేదా అని. ఆ మాటలు సూర్య గుండెల్లోకి కత్తుల్లా దిగాయి. నీవు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నవ్వుతారు, కానీ ఆ నవ్వు వెనక ఎప్పుడూ ఒక ఖాళీ ఉంటుంది. సూర్య మొదటిసారి ఒప్పుకున్నాడు. సూర్య లోపల ఒక మాట మెల్లగా బయటికి వచ్చింది, నేను చనిపోవాలి అనుకోవడం లేదు అని. ఇది అంగీకారం. నేను కేవలం ఈ బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను. శరీరం వెంటనే స్పందించింది, అది సహజమే. కానీ ఆ బాధ నుంచి తప్పించుకునే మార్గం మరణం మాత్రమే కాదు. మొదటిసారి ఒక చిన్న ఆశ. సూర్య కిటికీ వైపు చూశాడు. చీకట్లో ఎక్కడో పొద్దు పొడుపు కాంతి. ఇంకా ఉదయం రాలేదు, కానీ రాబోతుంది. అతని మనస్సులో ఒక చిన్న ప్రశ్న పుట్టింది, నేను ఒక్కరోజు ఇంకా బ్రతికితే, ఒక్కరోజు నా బాధను ఎవరికైనా చెబితే? ఈ ప్రశ్నలు ఇప్పటి వరకు అతనికి రాలేదు. ఇది పరిష్కారం కాదు, కానీ ఇది ఆత్మహత్య కాదు. ఇది మధ్యలో ఉన్న ఒక్క అడుగు దూరం. సూర్య కుర్చీలో నుంచి లేచాడు. బయటకు వెళ్ళలేదు, ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఒక పని చేశాడు. తన ఫోన్ తీసుకున్నాడు. అమ్మ నిద్రపోతుంది, భార్య నిద్రపోతుంది. అతను ఫోన్ను చేతిలో పట్టుకొని మళ్ళీ టేబుల్ మీద పెట్టేశాడు. ఇంకా ఇప్పుడే కాదు అనుకున్నాడు, కానీ ఎప్పుడో ఒకప్పుడు చెబుతాను. అది ఒక చిన్న అడుగు, కానీ జీవితం వైపు. తెల్లగా తెల్లారింది. కిటికీ గుండా వెలుగు లోపలికి వచ్చింది. ఆ వెలుగు సూర్య కళ్ళ మీద పడింది. అతను మొదటిసారిగా ఆ ఉదయాన్ని భయంతో కాదు, భారంతో కాదు, ఒక వింతైన నిశ్శబ్దంతో చూశాడు. నిన్న రాత్రి జరిగిన సంభాషణ అతని లోపల ఇంకా నడుస్తూనే ఉంది. మనసు పూర్తిగా అలసిపోయింది, కానీ అది ఓడిపోయిన అలసట కాదు. మనస్సు మళ్ళీ మాట్లాడింది, నాకు బాధగా ఉంది అని. ఈ మాట సూర్య మొదటిసారి
తనను తానే ఒప్పుకున్న మాట. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నేను బలహీనుడినేమో అనిపిస్తుంది. మనసు ఇక అరవలేదు, ఇక లెక్కలు చెప్పలేదు, ఇక మరణాన్ని అడగలేదు. అది కేవలం తన బాధను నిజాయితీగా బయటపెట్టింది. శరీరం ఈసారి గట్టిగా కాదు, నిజంగా మాట్లాడింది. నీవు బలహీనుడివి కాదు. నీవు చాలా కాలం ఒంటరిగా పోరాడావు. అది అలసట, అది నీ ఓటమి కాదు. సూర్య కళ్ళ నుంచి చుక్కలు చుక్కలుగా కన్నీళ్లు రాలాయి. అవి భయంతో వచ్చిన కన్నీళ్లు కావు, అవి ఉపశమనం ఇస్తూ వచ్చిన కన్నీళ్లు. మనస్సు అడిగింది, ఈ బాధ ఇప్పటితో పోతుందా? శరీరం అబద్ధం చెప్పలేదు. అంత త్వరగా కాదు, కానీ తగ్గుతుంది. పంచుకుంటే తగ్గుతుంది, మాట్లాడితే తగ్గుతుంది, సహాయం తీసుకుంటే తగ్గుతుంది. మనస్సు నిశ్శబ్దంగా శరీరం మాట వినసాగింది. సూర్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది గొప్ప నిర్ణయం కాదు, అది సినిమా క్లైమాక్స్ కాదు. అతను ఇలా అనుకున్నాడు, ఈరోజు నేను చనిపోను, ఈరోజు నేను పారిపోను, ఈరోజు నేను ఒక్క పని చేస్తాను. తన భార్యతో మాట్లాడతాడు, తన భయాన్ని చెబుతాడు, తన ఓటమిని ఒప్పుకుంటాడు. బలహీనంగా కనిపించినా నిజాయితీగా ఉంటాడు. శరీరం చివరి మాట చెప్పింది, నీవు వెళ్ళిపోతే వాళ్లకు డబ్బులు దొరకవచ్చు, కానీ నీవు ఉండిపోతే వాళ్లకు నువ్వు దొరుకుతావు. అది అన్ని ఇన్సూరెన్స్ల కంటే విలువైనది. సూర్య లోతుగా శ్వాస తీసుకున్నాడు. మరణం ఇంకా దూరంగా పోలేదు, బాధ ఇంకా పూర్తిగా పోలేదు. కానీ ఒక్క విషయం మారింది. మనసు ఇక ఒంటరిగా లేదు, శరీరం ఇక శత్రువు కాదు. ఈ కథలో సూర్య గెలవలేదు, కానీ ఓడిపోలేదు కూడా. అతను జీవితం వైపు ఒక్క అడుగు వేశాడు, అదే చాలు. ఎందుకంటే మనసు కలత చెందితే మందిమ్మని మరణాన్ని అడగకూడదు. ఈ కథను నేను చెప్పింది బాధను చూపించడానికి కాదు, మీరు ఒంటరిగా లేరు అని చెప్పడానికే. నేనిలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.